ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో జయం లేక నిరాశతో నిస్పృహతో కుమిలిపోతూ కృంగిపోతున్నావా? ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ ఓటమి, ముండ్లబాటే, ద్వారాలు మూయబడుతున్నాయని చెప్పి కుమిలిపోతూ ఇక నా జీవితం అంతే, నేను ఎందుకు పనికిరాను అని నువ్వు అనుకుంటున్నావా? అయితే విను, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు ఈ రీతికి సెలవిస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవని సారాలని చేస్తాడు. పేతురు యేసు ప్రభువుని దోనిలోకి ఆహ్వానించాడు. పేతురు వలవేయమంటే ప్రభువా రాత్రంతా చేపలు పట్టామని తన జ్ఞానాన్ని చూపించాడు. కానీ దేవుని మాట చొప్పున వల వేసినప్పుడు, నీ మాట చొప్పున వల వేస్తున్నా అని స్వబుద్ధిని పక్కన పెట్టి దేవుని మాట చొప్పున వల వేసి దేవుని మీద నమ్మకం ఉండి ఆయనకు అధికారానికి లోబడినప్పుడు సమృద్ధైన దీవెనలు పొందాడు. నీ జీవితంలో కూడా పూర్తిగా లోబడితే ఆశీర్వదించబడతావు.